తుఫాను ప్రభావంతో తిరుమలలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీనివల్ల భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా నిన్నటి నుంచి వర్షాలు కురుస్తున్నప్పటికీ ఇవాళ సాయంత్రానికి అవి మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరించారు. దీంతో జిల్లా కలెక్టర్ పూర్తి స్థాయిలో అలర్ట్ ప్రకటించారు. అంతేకాకుండా తుఫాను తీవ్రత దృష్ట్యా రేపు విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తూ కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి దామోదర్ తిరుమల నుంచి అందిస్తారు. దిత్యా తుఫాన్ ఫలితంగా ఏదైతే తిరుమలతో పాటు తిరుపతి జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం మనం తిరుమలలో ఉన్నాము. తిరుమలలో ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా ఒక మోస్తరు వర్షం కురుస్తుండడంతో భక్తులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. తిరుమల ఆలయ శ్రీవారి దర్శనానికి వెళ్ళిన భక్తులు బయటికి వచ్చి ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి. ఎక్కడైతే వర్షం రాకుండా ఉంటుందో ఆ ప్రాంతాలకు ఏదైతే జర్మన్ షెడ్లతో పాటు ఇతర ప్రాంతాల్లోకి వెళ్ళి తలదాచుకుంటున్న పరిస్థితి. మరోవైపు ఈ వర్షాలు మరో 3 రోజుల పాటు కురవనున్నట్లు సమాచారం. ముఖ్యంగా దిత్యా తుఫాన్ శ్రీలంకలో విలయం సృష్టించింది. సుమారు 86 మందికి పైగా మరణించారు. దీంతోపాటు విస్తారంగా వరదలు ఎక్కడికెక్కడ రావడంతో ఆవాసాలు కూడా కోల్పోయిన పరిస్థితి. లక్షలాది మంది పునరావాస కేంద్రాలకు శ్రీలంకలో తరలించిన పరిస్థితి. ప్రస్తుతం తుఫాను ఏదైతే ఇటు పుదుచ్చేరి చెన్నై మధ్యలో 12 కిలోమీటర్ల వేగంతో పయనిస్తుంది. రేపు సాయంత్రానికి తీరం దాటే అవకాశం ఉందని ఏదైతే ఇస్రో శాస్త్రవేత్తలు చెప్తుంటే వాతావరణ నిపుణులు మాత్రం అది బలహీనపడే అవకాశం ఉందని చెప్తున్నారు. కానీ ఏదైతే దిత్యా తుఫాను ఫలితంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి 3 కోస్తా జిల్లాలు ఏదైతే తిరుపతి, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. తిరుపతి జిల్లాకు సంబంధించి సముద్ర తీర ప్రాంతానికి దగ్గరగా ఉన్న సుల్లూరుపేట, నాయుడుపేట, గూడూరు, వెంకటగిరి, శ్రీకాళహస్తి, సత్యవేడు ఈ ప్రాంతాల్లో భారీగా వర్షాలు గత రాత్రి కురిశాయి. అయితే ఈ ఉదయం నుంచి కొంత తెరిపించింది. మరోసారి ఇప్పుడు వర్షాలు ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా ఈ వర్షాల వల్ల ఇప్పటికే చెరువులు పూర్తి స్థాయిలో నిండడం వల్ల గతంలో వచ్చిన వర్షాలకు చెరువు కట్టలు బలహీనపడి తెగిపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో వాటి కోసం పూర్తిగా రక్షణాత్మక చర్యలు తీసుకోమని కలెక్టర్ ఆదేశించాడు. దీంతోపాటు రేపు పాఠశాలలకు సెలవులు కూడా ప్రకటించిన పరిస్థితి. మరోవైపు పోలీస్ యంత్రాంగం కూడా అలర్ట్ అయింది. దీనికి సంబంధించి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బలగాలతో పాటు సిబ్బందికి అవసరమైన బోట్లు, లైఫ్ జాకెట్లకు అదేవిధంగా ఏదైనా కాలువల్లో పొంగిపొరలే ప్రవేశించేటప్పుడు బారికేడ్లు కూడా సిద్ధంగా ఉంచుకున్నారు. అంతేకాకుండా ఇటు చెరువు కట్టలు బలహీనంగా ఉన్న ప్రాంతాలను ముఖ్యంగా అటు ప్రతి పోలీసుతో పాటు ఇటు రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు ఖచ్చితంగా వెళ్ళి వాటిని తనిఖీలు చేయాలి. ఎక్కడైనా బలహీనంగా ఉండేటట్లయితే అవసరమైన ఇసుక మూటలు కూడా సమకూర్చుకోవాలంటూ కూడా ఉన్నతాధికారులు ఆదేశించారు. దీంతోపాటు సీఎం చంద్రబాబు నాయుడు 3 జిల్లాల ఏదైతే ఇటు ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి చిత్తూరు, తిరుపతి జిల్లా కలెక్టర్లతో పాటు పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, అదేవిధంగా ఇటు ప్రకాశం జిల్లాకు సంబంధించిన జిల్లా ఉన్నతాధికారులతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించి పూర్తి స్థాయిలో పటిష్టంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదేవిధంగా ఇప్పటికే సుల్లూరుపేట నియోజకవర్గానికి సంబంధించి, గూడూరు నియోజకవర్గానికి సంబంధించి ఒక 12 చోట్ల పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఏదైతే వర్షాలు భారీగా వచ్చే అవకాశము సముద్ర తీర ప్రాంతానికి దగ్గరగా ఉండే చోట ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడితే ముందు జాగ్రత్త చర్యగా వారిని పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశాలు జారీ చేశారు. అందుకు తగ్గట్టు కూడా వారికి పునరావాస కేంద్రాల్లో ఉన్న ఆహార పదార్థాలను కూడా సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశాలు చేశారు. ముఖ్యంగా మంచినీరుతో పాటు ఇటు క్రొవ్వొత్తులు, ఏదైతే బ్యాటరీలు సిద్ధంగా ఉంచుకోవాలని కూడా చెప్పడం జరిగిందని అధికారులు అంటున్నారు. ఇందుకు సంబంధించి నిన్న ఉన్నతాధికారులంతా సమావేశం యొక్క రివ్యూ కూడా నిర్వహించారు. అంతేకాకుండా శ్రీకాళహస్తి, గూడూరు, నాయుడుపేట, సుల్లూరుపేట ఆర్డీఓ కార్యాలయంలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా చిత్తూరు, తిరుపతిలో కూడా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసి 24/7 రీతిలో అధికారులు సిద్ధంగా ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. మొత్తం మీద దిత్యా తుఫాన్ ఎదుర్కోవడానికి జిల్లా పోలీస్ యంత్రాంగం పూర్తి సిద్ధంగా ఉంది. మరోవైపు తమిళనాడుకు సంబంధించి అటు పుదుచ్చేరి నుంచి చెన్నై వరకు 9 జిల్లాల పరిధిలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఇప్పటికే సెలవుల్లో విద్యాసంస్థలు ఉన్నాయి. దీంతోపాటు ప్రతి తాలూకాకు ఒక ఐఏఎస్ ఆఫీసర్ను ఇన్ఛార్జిగా నియమించి పునరావాస కేంద్రాలకు ఏదైతే ప్రజలను తరలిస్తున్నారు, అత్యవసరమైన పరిస్థితులు ఎదుర్కోవడానికి ఎన్డీఆర్ఎఫ్ బలగాలను కూడా పెద్ద ఎత్తున పిలిపించారు. అవసరమైతే సైన్యం సహాయం కూడా తీసుకుంటామంటూ కూడా ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రకటించిన నేపథ్యం. ఇందుకు సంబంధించి నిరంతరము సచివాలయం నుంచి మానిటరింగ్ చేయడానికి అధికారులను కూడా ఏర్పాటు చేశారు. ఇది ఏదైతే దిత్యా తుఫాన్ ఫలితంగా ఏపీతో పాటు తమిళనాడులో ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుమల నుంచి.